మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న వాక్యమిది. ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రమును గతించిపోవు. ఈ వాక్యానికి పూర్తి వివరణ క్రింద ఇవ్వబడింది. వాక్య విశ్లేషణ. ఈ వాక్యాన్ని 2 భాగాలుగా విభజించి అర్థం చేసుకోవచ్చు. 1. ఆకాశమును భూమియు గతించిపోవును గాని. భావం: ఇక్కడ ఆకాశం, భూమి అంటే మనం చూసే ఈ సృష్టి, భౌతిక ప్రపంచం. బైబిల్లో ఈ సృష్టి ఒకరోజు అంతమైపోతుందని, కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తాయని చెప్పబడింది. ఈ వాక్యం మన చుట్టూ ఉన్న ప్రతిదీ తాత్కాలికమైనదని, అంతమైపోయే స్వభావం కలదని స్పష్టం చేస్తుంది. అంటే ఈ ప్రపంచం, అందులోని నియమాలు, మానవుల ఆలోచనలు, సిద్ధాంతాలు అన్నీ ఒకరోజు అంతమైపోవచ్చు. 2. నా మాటలు ఏమాత్రమును గతించిపోవు. భావం: ఇక్కడ నా మాటలు అని యేసుక్రీస్తు తన వాక్యాలను, బోధనలను, తాను చెప్పిన ప్రవచనాలను ఉద్దేశించి చెబుతున్నారు. గతించిపోవు అంటే అంతరించిపోవు, చెరిగిపోవు లేదా మారిపోవు అని అర్థం. ఈ వాక్యం యేసు మాటల యొక్క శాశ్వతత్వాన్ని, తిరుగులేని స్వభావాన్ని తెలియచేస్తుంది. ఈ సృష్టి అంతమైన ఆయన మాటలు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉంటాయి. సందర్భం: ఈ వాక్యం మత్తయి సువార్తలోని ఒలివెట్ ప్రసంగంలో ఒక భాగం. ఈ ప్రసంగంలో యేసు తన శిష్యులతో అంత్యదినాల గురించి, లోకపు అంతం గురించి, యెరూషలేము దేవాలయం నాశనం గురించి మాట్లాడుతారు. ఆయన రాకడకు ముందు జరిగే భయంకరమైన సంఘటనలను, కష్టాలను వివరించిన తర్వాత ఈ వాక్యాన్ని చెబుతారు. ఆ సమయాల్లో అనేక అబద్ధపు ప్రవక్తలు వస్తారని, కరువులు, యుద్ధాలు, భూకంపాలు వంటివి జరుగుతాయని యేసు చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య మానవులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆయన మాటలు మాత్రమే నమ్మదగినవి, తిరుగులేనివి అని ఈ వాక్యం ద్వారా ఆయన నొక్కి చెబుతున్నారు. ముగింపు: సంక్షిప్తంగా ఈ వాక్యం దేవుని వాక్యాల, యేసు మాటల యొక్క శాశ్వతత్వాన్ని మరియు అవిశ్వసనీయతను తెలియజేస్తుంది. ఈ భౌతిక ప్రపంచం ఎంతటి మార్పులకు గురైనా దేవుని మాటలు మాత్రం ఎప్పటికీ సత్యంగా, నిత్యంగా నిలిచి ఉంటాయని ఈ వాక్యం బలమైన నమ్మకాన్ని ఇస్తుంది.